పార్ట్స్ కావాలో ఆ బిల్ నేను చూసుకుంటాను. బికాజ్ వాడి బ్యాగ్ ఉంటుంది అంటే చాలా అది అండర్స్టాండ్. సో మంచి క్వాలిటీ, టాప్ క్వాలిటీ ఉన్న కంపెనీ వాటెవర్ ఫిలిప్స్, అవెంటా, పెద్ద ఖర్చు ఏం కాదు. పంప్ ఉంటుంది, బాటిల్స్, ఫ్రిడ్జ్, స్టెరిలైజర్ అండ్ వార్మర్, అంతే కదా. సో ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ బేబీకి ఒక క్రూషల్ 1 వీక్ పీరియడ్ ఉంది కదా, దాంట్లో వాళ్ళు బయట అండ్ వెంటనే డొనేషన్ క్యాంప్స్ కూడా పెట్టుకోవాలి. కాబట్టి మీకు థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ కూడా సపోర్ట్ చేస్తారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. కలెక్టర్ గారికి, డిసిహెచ్ రఘురామ్ సార్కి ప్రత్యేక అభినందనలు. ఈ ప్రాంతం మనుగురులో మంచి శుభ్రంగా ఉంచుకుంటూ మంచి సేవలు అందించుకుంటూ మన టీం ఇక్కడ పనిచేస్తుంది. మన డాక్టర్ సునీల్ గారు సూపరింటెండెంట్గా చాలా మంచిగా బాధ్యతలు తీసుకొని ఆయన టీం కూడా బాగా పనిచేస్తుంది. ఇదంతా ఏదైతే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ జరిగిందో మన డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు గారు చాలా కష్టపడి దీనికి షేప్లో తీసుకొచ్చారు. ఐ థ్యాంక్ హిజ్ సర్వీస్ ఫర్ దిస్ ఆల్సో అండ్ మన టీం కూడా. అండ్ ఈరోజు మన బ్లడ్ స్టోరేజ్ రాగానే స్టోరేజ్ వచ్చింది, కానీ రక్తం కూడా మనం ఇక్కడ ఉంచాలంటే మనం అందరము రక్తదానం చేయాలి. అండ్ ఓన్లీ మాటలే కాదు, చేసి చూపెట్టాలని ఆ బాధ్యత కూడా నాకు అనిపించింది. సో నాకు బ్లడ్ డొనేషన్ అంటే ఎప్పుడైనా నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఖచ్చితంగా దానివల్ల ఒక ప్రాణం మనం కాపాడగలుగుతాం. కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన మనుగురులో కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ రానున్న కాలంలో ఇంకా ఏమేమో గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ మనం పోవచ్చు, అన్నీ మనం చేసుకుంటూ ఏరియా హాస్పిటల్ మనుగురు ఏదైతే ఉందో దానికి ఒక బ్రాండ్ లాగా తయారు చేద్దామని పడుతున్నామని అందరు. ఒకటే ఆపరేషన్ థియేటర్ ఉంటే ఇంకొకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకి డయాలిసిస్ ఆల్రెడీ బాగానే నడుస్తూ ఉంది. వార్డ్స్లో కూడా బెడ్స్ ఉన్నాయి. మన డాక్టర్ గారు కూడా చెప్పారు, ఇంకా కొన్ని వార్డ్స్ మనం ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటే పేషెంట్స్కి మంచి సౌకర్యం అవుతుంది. సో ఆ ఒక సమస్య కూడా మేము ఎట్లా సాల్వ్ చేయాలో దాని మీద కూడా పనిచేస్తాము. అదేవిధంగా నాకు కూడా కొంత అనుభవం వచ్చింది. అది కొంతమంది మహిళలకి బిడ్డ పుట్టగానే పాలు కోసం చాలా ఒత్తిడి ఉంటుంది. ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి వాళ్ళు నొప్పిలో ఉంటారు, వాళ్ళకి నిద్ర ఉండదు. అండ్ పాలు లేనప్పుడు చాలా మానసికంగా బాధపడతారు తల్లిలు. సో దానికోసం ఒక మంచి ఈజీ మార్గం అంటే ఒక బ్యాంక్ లాగా, మిల్క్ బ్యాంక్ లాగా. సో అక్కడనే మనకి ఎక్సెస్ మిల్క్ ఏదైనా ఉంటే దానికి మంచిగా స్టోర్ చేసుకుంటూ వేరే తల్లికి ఇస్తే తల్లిలకే మద్దతు చేసే వాళ్ళు అవుతారు. ఓన్లీ సౌకర్యం కల్పించే బాధ్యత మాది. కాబట్టి అది కూడా త్వరలోనే మేము ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ.